హాయ్ హలో చేపల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని కారం ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో బాండి తీసుకొని కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. ఒక 5 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని 5-6 పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఇవి వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక టమాటాని పేస్ట్లా చేసుకొని వేసుకోవాలండి. అప్పుడు కొంచెం గుజ్జులా వస్తుంది. ముక్కల్లా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువ గుజ్జు వస్తుందండి. టమాటా కూడా పచ్చివాసన పోయాక మనం కారం ఉప్పు పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసి అలానే ఉడికించుకోవాలండి. కలపకూడదు గరిటెతో. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాక ఇలా పట్టుకొని తిప్పాలండి, గరిటెతో కాకుండా. ఇవి కొంచెం వేగి ఉంటాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు రసాన్ని పోసుకోవాలండి. ఇది వచ్చేసి 2 నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఆ చింతపండు పులుసుని మనం ఇందులో పోసుకుంటున్నాము. చింతపండు పులుసు వేసుకున్నాక కూడా మనం ఎక్కడా కూడా గరిటె వాడకుండా ఇలా చట్టి అనేది తిప్పుకోవాలండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఇలా ఉడికుంటుందండి. ఇప్పుడు మనము ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయినా లేదో చూసుకోవాలి. అన్నీ అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకో 10 నిమిషాలు పెట్టుకోవాలండి. అంతే అండి. 10 నిమిషాల తర్వాత చూసాక ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా చేపల కూర రెడీ అయిపోయింది.